హాయ్, దిస్ ఈజ్ అజయ్ సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం తెలుగు. ప్రతి సంవత్సరం ఈ లివర్ ప్రాబ్లమ్స్ వలన 3 లక్షల మందికి పైగా చనిపోతున్నారంట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవటమే. సో ఈరోజు మనకి లివర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అవేర్నెస్ కల్పించడానికి మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ చంద్ర గారు మనతో ఉన్నారు, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్, ఫస్ట్ చెప్పండి సార్, ఈ లివర్ డే జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది మెయిన్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. లివర్ స్క్రీనింగ్, లివర్ యొక్క డిసీజెస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క తీవ్రత ఏంటి, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారించుకోవడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, వీటి గురించి జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సార్, లివర్ మన బాడీలో ఎందుకు అంత ఇంపార్టెంట్ అవయవం? లివర్ అనేది మన బాడీలో సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్. ఇది అప్పర్ అబ్డామిన్లో ఉంటుంది, రిబ్ కేజ్ కింద. ఇదొక సూపర్ హీరో అని చెప్పొచ్చు మనం. ఎందుకు అంటే ఇది అరౌండ్ 500 పైగా యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్ చేస్తుంది బాడీలో. అట్ ది సేమ్ టైం దీని రీజనరేషన్ పవర్ చాలా ఎక్కువ. లివర్ సిరోసిస్ అయ్యే ముందు వరకు కూడా చాలాసార్లు బాడీ కాంపెన్సేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సార్, మన బాడీలో లివర్ చేసే పనులు ఏంటి? మెయిన్గా లివర్ యొక్క ఫంక్షన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చే ఫంక్షన్ డైజెషన్కి ఉపయోగపడటానికి బైల్ లివర్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి బాడీలో ముఖ్యమైన కొలెస్ట్రాల్, కొవ్వు కణాలు ప్రాసెసింగ్ కూడా లివర్లోనే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం టాక్సిన్స్ డీటాక్సిఫై చేసేది కూడా లివరే. అండ్ మన బాడీ డైజెషన్ అయిన తర్వాత, బాడీలో తీసుకున్న ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత దానిలోంచి వచ్చే న్యూట్రియంట్స్ ఫస్ట్ త్రూ ద లివరే బాడీకి వెళ్ళాలి. సో లివర్ స్క్రూట్నీ చేసిన తర్వాతే బాడీలోకి వెళ్తుంది. సార్, ఈ లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? లివర్ ప్రాబ్లం రావటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొదటిగా వచ్చి లివర్ వైరల్ హెపటైటిస్ అంటారు. వైరసెస్ వల్ల వస్తుంది. అది ABCDE అనే వైరసెస్. అవి ఐదర్ బ్లడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యే వైరసెస్. ఇవి కాకుండా ఫ్యాటీ లివర్ మనం కామన్గా వింటున్నాం ఈ మధ్య. ఫ్యాటీ లివర్ ద్వారానే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకొకటి అధిక బరువు మూలంగా కూడా లివర్లో ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవ్వటం, తద్వారా లివర్ ఫంక్షనింగ్ అనేది సన్నగిల్లటం, సిరోసిస్గా చేంజ్ అవ్వటం జరుగుతుంది. సార్, ఈ లివర్ ప్రాబ్లమ్స్కి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్ స్టార్టింగ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి? ఇందాక చెప్పినట్టు చాలా రకాల లివర్ ప్రాబ్లమ్స్కి సిమ్టమ్స్ అసిమ్టమాటిక్గా ఉంటారు పేషెంట్స్. సిమ్టమ్స్ మొదటి దశలో వచ్చేటప్పటికి ఆకలి తగ్గటం, వాంతులు, పొట్టలో నొప్పి, నీరసంగా అనిపించటం, ఇట్లాంటి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ జాండిస్, పొట్టలో నీరు చేరటం, పొట్ట ఉబ్బరంగా అనిపించటం, కాళ్ళల్లో నీరు రావటం, ఇవన్నీ అడ్వాన్స్డ్ సిరోసిస్లో ఉండే లక్షణాలు. ఓకే సార్, ఇది ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి? లివర్ ప్రాబ్లం తెలుసుకోవడానికి మనకి లివర్ ఫంక్షన్ తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్స్ అండ్ LFT అంటాం, లివర్ ఫంక్షన్ టెస్ట్. అలాగే INR అనే టెస్ట్ ఉంటుంది. ఈ రెండు లివర్ ఫంక్షన్ని మనకి తెలియజేస్తుంది. అలాగే లివర్ స్ట్రక్చర్ ఎలా ఉందని తెలుసుకోవడానికి మనకి అల్ట్రాసౌండ్ అండ్ ఫైబ్రో స్కాన్ ఉపయోగపడతాయి. ఓకే సార్, లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మన డైలీ రొటీన్ లైఫ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు వచ్చేసి మొట్టమొదటిగా మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, న్యూట్రిషన్లో మెయిన్గా మనం మోర్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. లెస్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అలాగే లివర్ హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ Bకి సంబంధించి వ్యాక్సినేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే డన్. సార్, ఇంకొకటి అంటే జనరల్గా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా అలా వైరల్ అవుతూ ఉన్నాయి. మనం డ్రింక్ చేసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే లివర్కి ఏ ప్రాబ్లం ఉండదు, ఆ ఫుడ్ తీసుకుంటా మనం డ్రింక్ చేయొచ్చు అని చెప్పేసి కూడా కొన్ని వస్తున్నాయి. అవి నిజమా? లేదండి, అవన్నీ అపోహలే. ఓకే, ఆల్కహాల్కి సేఫ్ లిమిట్ అనేది ఏం లేదు. సేఫ్ లిమిట్ అనేది వెస్ట్రన్ పాపులేషన్లో వాళ్ళు ఇంత తీసుకోవచ్చు, ఇంత తీసుకుంటే లివర్ ప్రాబ్లం రాదని చెప్తూ ఉంటారు. కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయటం ఇంపాసిబుల్. ఓకే, సో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ అంటే నేను నో అని లేదని చెప్తాను. లిమిట్ అనేది లేదు. ఓకే, కంప్లీట్లీ అవాయిడ్ ఇట్ ఓకే చెప్తాను. సార్, ఈ లివర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది?
లివర్ ప్రాబ్లం ట్రీట్మెంట్ అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ ఏ స్టేజ్లో ఉంది సివియారిటీ అనేది చూసుకోవాలి. అండ్ ఏ కారణం చేత లివర్ దెబ్బతిన్నదో చూసుకోవాలి. లివర్ ఏ స్టేజ్లో దెబ్బతిన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటామా లేకపోతే ఎర్లీ స్టేజ్లో ఉందనేది చూసుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ మనం వైరసెస్ వల్ల వస్తుందా లేకపోతే జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లమా, ఫ్యాటీ లివర్ వల్ల వస్తుందా, అధిక బరువు వల్ల వస్తుందా అనేది మనం గ్రహించాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి టెస్టుల ద్వారా. అట్ ది సేమ్ టైం ఏ లెవెల్ ఆఫ్ సివియారిటీ ఉందని తెలుసుకోవాలి. ఒకవేళ కనుక సిరోసిస్ వచ్చి లివర్ బాగా దెబ్బతిని ఎండ్ స్టేజ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా మా రెడ్ ఎఫ్ఎం లిజనర్స్కి వ్యూవర్స్కి ఏం చెప్తారు? సో మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాము, మనం రైట్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిసీజ్ని ప్రివెంట్ చేసే స్టేజ్లో ప్రివెంట్ చేయగలిగితే మనకి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో ఈట్ రైట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి మెయింటైన్ హెల్దీ బాడీ వెయిట్. ఓకే డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయిపోతారు సౌండ్ కే 93.5 FM